నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఒక వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఉండబోతుంది. మదర్స్ కి హెల్ప్ అవుతుంది తప్పకుండా. కార్తీ స్కూల్లో చేసే యాక్టివిటీస్ అన్ని ఈరోజు చూపించారు మాకు. మేమైతే వాళ్ళ స్కూల్లో ఓపెన్ డే ఉందని చెప్పి వెళ్ళాము. ఫస్ట్ అయితే క్లాస్ లోకి వెళ్ళగానే అటెండెన్స్ మార్క్ చేసుకోవాలంట. అటెండెన్స్ బోర్డ్ మీద అలా ఫొటోస్ ఉంటాయి. వాళ్ళ పామ్ పెట్టి ఇంకొక ఫోటో కింద ఉంటుంది. అది తీసుకెళ్లి అక్కడ పెడితే అటెండెన్స్ మార్క్ అవుతుంది. నర్సరీలో వచ్చేసి ఎవ్రీ 6 weeks కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 6 weeks కి మై సెల్ఫ్ అనే ప్రాజెక్ట్ జరిగిందంట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఓపెన్ డే పెడతారు. ఎవ్రీథింగ్ పిల్లలు మనకి చూపిస్తారు. ఇక్కడ ఇందాక కార్తీ హ్యాండ్స్ లో ఉంది. వాడు చూపించేది ఏంటి అంటే మేకింగ్ ఫేసెస్, సాడ్ ఫేస్, హ్యాపీ ఫేస్ అండ్ క్రయింగ్ ఫేస్ ఇవన్నీ చూపించారు. అక్కడ పెట్టున్నాయి. దెన్ ఇంకొకటి ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఇది కిచెన్ సెట్ అంట. మా కోసం అయితే కార్తీ కిచెన్ నుండి టొమాటో సూప్ చేసి ఇచ్చాడు. దెన్ కమ్స్ స్టోరీ టెల్లింగ్. ఇక్కడ స్టోరీ ఇలా బొమ్మల్ని పెట్టి చూపిస్తారు. సో అది టీనా స్టోరీ అంట. చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే అక్కడ కొంచెం మట్టి పడిపోయింది అందులో నుండి. సో క్లీనింగ్ టైం అని చెప్పి వాడే బ్రూమ్ స్టిక్ తీసుకొని నీట్ గా క్లీనప్ కూడా చేసేసాడు. అక్కడ కాన్సెప్ట్స్ అన్ని చాలా క్లియర్ గా నేర్పిస్తారు. అండ్ యాక్టివిటీ అయిపోయాక వైండప్ ఎలా చేయాలి, క్లీనప్ ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ గా చెప్తూ ఉంటారు వీళ్ళకి. ఇక్కడైతే అదే చేస్తున్నాడు. కింద పడిన మట్టినంతా నీట్ గా చిన్న బ్రూమ్ స్టిక్ తీసుకొని క్లీన్ చేస్తాడు కార్తీ అయితే. జంపింగ్ ఆన్ టు నెక్స్ట్ యాక్టివిటీ. ఇంకా ఇది మ్యాగ్నెటిక్ కలర్ మేజ్ అని చెప్పి అది కాసేపు చేశాడు. నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ చూపిస్తానైతే తీసుకెళ్లాడు. మార్నింగ్ రొటీన్ ఇలా స్టిక్ చేసి పెట్టారు. మార్నింగ్ రొటీన్ అంతా వాళ్ళకి క్లియర్ గా చెప్తారు. మ్యాజిక్ వర్డ్స్ అని చెప్పి థ్యాంక్ యూ ఎప్పుడు వాడాలి, ప్లీజ్ ఎప్పుడు వాడాలి, ఎక్స్క్యూజ్ మీ ఎప్పుడు వాడాలి, సారీ ఎప్పుడు చెప్పాలి, ఇదంతా కూడా చెప్తారంట. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ అండ్ డర్టీకి డిఫరెన్స్ ఏంటి, బిగ్ అండ్ స్మాల్ కి డిఫరెన్స్ ఏంటి కూడా చెప్పారంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే జంక్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ కి మేజర్ డిఫరెన్సెస్ క్లియర్ గా ఇక్కడ స్టిక్ చేసి పెట్టారు. అండ్ విత్ ప్యాకెట్స్ ఫుడ్స్ అన్ని కూడా పెట్టారనమాట. జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది, టూత్ సాడ్ అవుతుంది. అండ్ హెల్దీ ఫుడ్ తింటే హ్యాపీ టూత్ వస్తుంది. ఇలా వాడు మనకి వాళ్ళకి టీచర్ చెప్పిందంతా వచ్చి మనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో పర్ఫెక్ట్ గా. ఇక్కడైతే మ్యాట్ మీద కూర్చొని చక్కగా స్టాకింగ్ యాక్టివిటీ చేస్తున్నాడు. ఆ గ్రీన్ మ్యాట్స్ పైన పెట్టి యాక్టివిటీ చేశాక మళ్ళీ దాన్ని వైండప్ చేసి పక్కన పెట్టాలి. ఇదంతా వాళ్ళ టీచరే నేర్పిస్తూ ఉంటారు. పిల్లలు కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలి, క్రాస్ లెగ్స్ అనగానే పర్ఫెక్ట్ గా కూర్చొని పిల్లలందరూ యాక్టివిటీస్ చూపిస్తున్నారు పేరెంట్స్ కి. రియలిస్టిక్ గా ఉండడం కోసం అయితే హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ లో కూడా మ్యాగీ ప్యాకెట్ జంక్ ఫుడ్ లో పెట్టి, మఖానా ప్యాకెట్ హెల్దీ ఫుడ్ లో పెట్టి, అంటే రియల్వి పెట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది క్లాస్ లో. నేను అది రికార్డ్ చేయలేకపోయాను. బ్రూనో అనే స్టోరీని పిక్చర్స్ ద్వారా చెప్పడం అనమాట. ఇందాక మీరు చూసిందేమో టీనా స్టోరీ అని చెప్పి. సో ఇలా బ్రూనో స్టోరీని కూడా వాళ్ళు ద వే లాంగ్వేజ్ డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అదైతే కార్తీ అయితే ప్రాపర్ సెంటెన్సెస్తో స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. వాళ్ళ టీచర్ అదే అంటుంది, ఎప్పుడైనా స్టోరీ ఎవరు చెప్తారు అనగానే ఫస్ట్ లేచి నిలబడతాడు. ఫస్ట్ అన్నిట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు, ప్రోయాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు అన్నిట్లో అని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇవన్నీ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ మాత్రమే. ఇవి కాకుండా మళ్ళీ మ్యానిపులేటివ్ యాక్టివిటీ, మాంటెసరీ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రిటెండ్ అండ్ ప్లే ఉంది. అన్నిటికీ వెళ్ళాము, చాలా ఎక్స్ప్లోర్ చేసాము. ప్లే గ్రూప్కి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే నేను చాలా చూశాను. అంటే ప్లే గ్రూప్లో చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళు జస్ట్ అలవాటు అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా యాక్టివిటీస్ అన్నీ చేశాక వైండప్ చేసి చూడండి కార్తీ పెడుతున్నాడు కదా, అలా ఎక్కడక్కడ పెట్టాలి. లేదు వాళ్ళు మర్చిపోయినా కూడా టీచర్ గుర్తు చేస్తారనమాట. ఇది వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేసిన యాక్టివిటీ ప్లక్కింగ్ ద లీవ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కర్రీ లీవ్స్తో స్టార్ట్ చేశారు. ఈ కరివేపాకు చెట్టు వాళ్ళ స్కూల్లోనే ఉంటుంది. సో అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ బంచ్ కిడ్స్ వాటిని ప్లక్ చేసి నీట్గా పేపర్లో ప్యాక్ చేసి దాన్ని ఇంటికి ఆల్రెడీ కార్తీ మొన్న తీసుకొచ్చాడు. ఇవాళ కూడా ఈ యాక్టివిటీ ఉంది కదా అని చెప్పి టీచర్ తీసుకెళ్ళమంది. సరిగ్గా మంచిగా ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకొస్తే మనం కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైతే కర్రీ లీవ్స్ వాడతామో సో అప్పుడు వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయమని చెప్పి మాకు చెప్పారనమాట. ఇక్కడైతే ఇలా పేపర్ బ్యాగ్స్లో వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన స్టోరీ కానీ అదంతా మనకి ప్యాక్ చేసి ఇచ్చారు. దాన్ని కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ వచ్చేసి చేస్తున్నాడు మ్యానిపులేటివ్ యాక్టివిటీ. ఇలా బ్రషింగ్ ద టీత్, ఆ మార్కర్ తీసుకొని టీత్ అంతా బ్లాక్ కలర్గా చేసి దాన్ని మళ్ళీ ఎలా క్లీన్ చేయాలి, ఇదంతా మ్యానిపులేటివ్ యాక్టివిటీ అంట. మాకు కూడా కొంచెం కొత్తే, మాకు ఇవన్నీ ఏం తెలీదు. లైట్గా కొన్ని యాక్టివిటీస్ మాత్రం నాకు తెలుసు మాంటెసరీకి సంబంధించి, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఏం తెలీదు. స్కూల్లో వాడు నేర్చుకొచ్చి మాకు చెప్తే మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఇందాక వాడు డాక్టర్ సెట్ వేసుకుంది అయితే ప్రిటెండ్ అండ్ ప్లే, డాక్టర్ లాగా ప్రిటెండ్ చేసి ఆడుకోవడం, వాళ్ళు ఫీల్ అవ్వడం అనమాట. నేను డాక్టర్ని, నేను లైక్ మంకీని, చాలా ఉన్నాయి అక్కడ. వాడైతే డాక్టర్ అవ్వాలని చూస్ చేసుకున్నాడు అప్పుడు. సో ఇదైతే వాళ్ళ స్కూల్ ఏరియా కంప్లీట్గా. ఇక్కడ వాడు కేక్ చేస్తున్నాడు. ఇదంతా మ్యానిపులేటివ్ కిందికి వస్తుందంట. కార్తికేయ చాలా ఇంట్రెస్ట్ చూపించేది అయితే స్టోరీ టెల్లింగ్ అండ్ మ్యూజిక్ క్లాసెస్కి అని చెప్పారు వాళ్ళ టీచర్. మ్యూజిక్ కూడా ఉంటుంది, ఇదే వాళ్ళ క్లాస్ నర్సరీ గ్రీన్. మాంటెసరీ ఏరియాకి కూడా వెళ్ళాం కానీ అక్కడ ఏం రికార్డ్ చేయలేదు. సో ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్దామంటే అసలు కార్తీ కదలట్లేదు. కార్తీయ కాదు, ఏ పిల్లలు ఇష్టపడట్లేదు ఇంటికి వెళ్ళడానికి. వీళ్ళ స్కూల్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే లైబ్రరీ. పిల్లల కోసం అయితే చాలా బుక్స్ ఉంటాయి. ఈసారి మేము 2 books చూస్ చేసుకున్నాం కార్తీ కోసం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మన వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి.